వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కొత్తగూడెం జిల్లా అసరావుపేట మండలం గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టు కింద ఒక సామాన్య రైతునండి నేను. నా పేరు చెమడపోయిన చిన్న వెంకటేశ్వరరావు. ఇక్కడ గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టు గత 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని జలగం ఎంగళరావు గారి టైంలో పోయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద 2 పంటలు పండించుకున్నాం. పోయిన సంవత్సరం జూలై 18వ తారీఖున ఈ ప్రాజెక్టు తెగిపోవడం, ఇప్పటికీ కరెక్ట్గా ఈ రోజుకి ఏడాది కాలం పూర్తయింది. కానీ ఈ ఏడాది కాలం నుంచి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు ఏమి లేవు. రింగు బండ పోశారు, ఆ రింగు బండ తెగిపోయింది, మళ్ళీ పోశారు. కానీ రింగు బండ వల్ల ప్రయోజనం అయితే ఉండట్లేదు. వర్షాధారం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ముమ్మరంగా నాట్లు వేసుకునే పరిస్థితి. ఇవి పంట పొలాలన్నీ బీళ్ళై ఉన్నాయి. ఆగుమళ్ళు పోసుకుంటే వర్షాధారం మీద ఆధారపడి వర్షాలు లేక ఆగుమళ్ళు కూడా ఎండిపోయినాయి. రైతులు ఇలా దీనస్థితిలో ఉన్నాం అనే వలసలు వెళ్ళిపోతున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. కనీసం ఇక్కడ వ్యవసాయం చేసుకొని దేశానికి పట్టిన అన్నం పెట్టే రైతన్న ఇవాళ రైతుకే అన్నం దొరికిద్దా లేదనే పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడుతుంది. కావున దయచేసి ఆ రింగు బండ వల్ల లక్షల కోట్లు హెచ్చించినా కూడా ఆ రింగు బండ వల్ల ప్రయోజనం లేదు. మా ప్రాజెక్టుని పూర్వవైభవం తీసుకొచ్చేలాగా దాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తారని రైతాంగం మేమంతా ఈ ప్రభుత్వాలని మీ ద్వారాగా మేము వేడుకుంటున్నాం. గత జూలై 18వ తారీఖున భారీ వరదలకి పెద్దవ ప్రాజెక్టు తెగిపోవడం జరిగింది. తెగిపోయిన తర్వాత మన జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ గారు రావడం జరిగింది. ఇక్కడ జరిగిన నష్టాన్ని చూశారు, ప్రజలందరినీ పరామర్శించారు. దీని తర్వాత ఒక రింగ్ బండ నిర్మించి మనకి పంటలకు నీళ్ళు ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. అలాగే ఒక రింగ్ బండ కొద్దిగా నిర్మించారు కానీ అది ఎంతో కొద్ది గొప్ప ఒక 100-200 ఎకరం లోపే పంటలకు నీళ్ళు ఇస్తుంది. ఈ సంవత్సరం వర్షాలు లేక కనీసం ఆ 100-200 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. రింగ్ బండ నీళ్ళు లేవు. రింగ్ బండ ఏదో మళ్ళీ తాత్కాలిక కొద్దిగా నిర్మించారు తప్ప అక్కడ నుంచి నీళ్ళైతే ఏమి లేవు. పంటలకైతే నీళ్ళు అందించలేకపోతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.